హలో ఫ్రెండ్స్, ఈ స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ చూడని వాళ్ళ కోసం వీడియో లాస్ట్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాము. దానికోసమే ముందు రెండు పార్ట్లు వెనక రెండు పార్ట్లు ఉంటాయి కదా, వాటిని అనేది సెంటర్లో క్రోచ్ పీసెస్ అనేది రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఇలా క్రోచ్ ప్లేసెస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి ముందు రెండు టక్స్ల కోసమే 1 ఇంచ్ లేక 1.5 ఇంచ్ అనుకుంటే ఎక్స్ట్రా ఇచ్చాను కదా, అక్కడ ఇలా టక్స్కు మార్కులు వేసుకొని ఇవి స్టిచ్ వేసిన తర్వాత ఈ టక్స్లకు అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇటు సైడ్ స్టిచ్ వేసుకోవాలి, అటు సైడ్ కూడా రెండింటిని ఇలా టక్స్లను నేను స్టిచ్ వేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ పాకెట్ కుట్టుకోవాలి. పాకెట్ని ఫ్రంట్కి రైట్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ పీసు దీనికి రైట్ సైడ్లో, ఈ పాకెట్ని ఈ విధంగా రాంగ్ సైడ్లో నుంచి ఇలా పై సైడ్కి ఇలా ఉంచుకున్న తర్వాత 1.5 ఇంచులు పై సైడ్ ముందుగా ప్లేస్ వదులుకొని ఆ తర్వాత 6 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మనకు ఈ 6 ఇంచుల లోపల మన యొక్క చెయ్యి ఈజీగా వెళ్ళి వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత స్ట్రైట్గా 6 ఇంచులకి స్టిచ్ వేసుకోవాలి. పై సైడ్ నుంచి ఇలా స్టిచ్ వేసుకొని స్టిచ్ అనేది బయటికి రాకూడదు. ఇక్కడ మనము 6 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా, స్టార్టింగ్ మార్కింగ్ అదేవిధంగా ఎండింగ్ మార్కింగ్ దగ్గర ఇలా కట్టించుకోవాలి. ఆ తర్వాత పాకెట్ని లోపల సైడ్కి ఈ విధంగా అనుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, దానిని ఇలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత పాకెట్ని లోపల సైడ్కి అనుకుంటూ ఇప్పుడు పాకెట్ పైనకి ఈ యొక్క మెయిన్ దానికి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ పాకెట్ బయటికి రాకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి పాకెట్ యొక్క పొజిషన్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా మనకు పాకెట్ అనేది సెట్ చేస్తాం కదా, ఇప్పుడు రాంగ్ సైడ్లో చూడండి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిని ఈ విధంగా ఓపెన్ చేస్తూ ఇలా బయట సైడ్కి పాకెట్ని సెట్ చేసుకొని ఇప్పుడు కింది సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. కింద కొంచెం మనం షేప్ అనేది వేసుకుంటాం కదా, రౌండ్ షేప్ వచ్చేటట్టుగా అక్కడి నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను పాకెట్కి. అంతవరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్టిచెస్ లోపలికి వెళ్ళేటట్టుగా పాకెట్ను నీట్గా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒకసారి మీరు కావాలంటే ఐరన్ చేసుకోండి. తర్వాత ఇలా పై సైడ్ నీట్గా షెడ్ చేసుకొని పై సైడ్ పాకెట్ని ఈ యొక్క మెయిన్ యొక్క ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, వాటిని ఫిక్స్ చేసుకోవాలి, అంటే స్టిచ్ వేసుకోవాలి. ఇలా పాకెట్ అయితే చూడడానికి మనకు ఈ విధంగా ఉంటుంది. పాకెట్ కుట్టడం అయితే కంప్లీట్ అయింది. అంతేనండి, పాకెట్ కుట్టడం చాలా చాలా సింపుల్ విధానంలో కుట్టుకోవచ్చు మనమైతే. ఈ విధంగా పాకెట్ అనేది స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మనకు చెయ్యి ఈజీగా ఇన్సర్ట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా పాకెట్ అనేది కుట్టేసాం. ఇప్పుడు బ్యాక్ యొక్క పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పీస్ 2 పీసెస్లో మనము సెంటర్లో క్రోస్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా ఇప్పుడు ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్లో మనకు స్టిచెస్ వస్తాయి కదా, ఈ విధంగా పై సైడ్ కరెక్ట్గా ఉంచుకుంటూ ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు పాకెట్ క్లోజ్ కాకుండా, పాకెట్ మీదకి స్టిచ్ రాకుండా కొంచెం మనము వేలుతో ఈ యొక్క పాకెట్ ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ అనేది మనకు కనపడుతుంది. దాని ప్రకారంగా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోండి. మీ దగ్గర ఓవర్లాక్ కనుక ఉంటే ఓవర్లాక్ కూడా చేసుకోండి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాక చూడండి మనకు ఈ విధంగా పాకెట్ క్లోజ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకెట్ అనేది మనకు క్లోజ్ కాకూడదు, ఆ స్టిచ్ అనేది పడకుండా చూసుకోవాలి అన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా పాకెట్ కుట్టుకుంటాం కదా, మనం స్టార్టింగ్ నుంచి కుట్టుకున్నాం కదా, అయితే దీనికి ఇక్కడ ఒక 1/2 ఇంచు లేక ఒక 3/4 ఇంచు స్టిచ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇది మనకు బెల్ట్ అదేవిధంగా ఎలాస్టిక్ కుట్టుకోవడానికి స్టిచ్ మార్జింగ్ అనమాట. అలా ఓపెన్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఒక 3/4 ఇంచు వదులుకొని ఇక్కడ నుంచి కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్లో నేను పాకెట్ వేయలేదు కదా, ఒక సైడే పాకెట్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు 1.5 ఇంచుల వెడల్పులో ఎలాస్టిక్ అదేవిధంగా ఈ యొక్క బెల్ట్ అనేది తీసుకున్నాను. క్లాత్ దానికంటే ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక 1/2 ఇంచు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ యొక్క పీస్ ఉంటుంది కదా, దానికి అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్కి ఈ రాంగ్ సైడ్లో నుంచి ఈ యొక్క బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి. మార్జింగ్ సేమ్ వదులుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్ రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్కు తిప్పుకోవాలి. ఇప్పుడు కుట్టిన స్టిచెస్ని కవర్ చేస్తూ బెల్ట్ని ఈ విధంగా క్లోజ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేయడం వల్ల. అయితే బెల్ట్ అనేది ఐరన్ చేసి ఒక క్లాత్కి మనము అంటించుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అటు ఇటు బెల్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, ఆ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్ట్కి పై సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనము ఉతికే కొద్దీ మనకు బక్రమ్ అనేది లూజ్ అవుతుంది, కాబట్టి ఇలా టైట్గా ఉండడానికి స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ కూడా ఫోల్డింగ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా నీట్గా ఫ్రంట్ సైడ్ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ కూడా ఎలా కుట్టాలో చూద్దాము. ఈ యొక్క ఫ్రంట్కి బెల్ట్ కుట్టినప్పుడు క్లాత్ మనకి ఎంతైతే మనకు స్టిచ్ మార్జింగ్లోకి వెళ్ళిందో అంతకే ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఇక్కడ సైడు. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా అంతకే మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసే స్టిచ్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత ఉందో దానికంటే డబల్లో క్లాత్ తీసుకొని 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. ఎలాస్టిక్ కూడా 1.25 ఇంచుల వెడల్పులో ఉంది కదా, అందుకే దానికి డబల్లో తీసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచు స్టిచ్ మార్జిన్ కోసమే ముందుగా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. క్లాత్ని వెడల్పైన క్లాత్ పొడవైన క్లాత్ని తీసుకొని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్కి పై సైడ్ నుంచి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకు కొంచెం వెనక సైడు షేప్ వస్తుంది, వి షేప్ లాగా. ఆ షేప్కి అనుగుణంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ స్టిచ్ అనేది మనము ఈ యొక్క స్టిచ్ అనేది వేస్తాం కదా, ఆ స్టిచ్ అనేది కనపడకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎలాస్టిక్ బెల్ట్కి ఈ యొక్క బెల్ట్ యొక్క క్లాత్కి ఇలా బెల్ట్ పైన నుంచి అని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకసారి గమనించి చూడండి. ఒకవేళ మీరు స్టిచ్ వేస్తూ కనుక చూస్తున్నట్లయితే ఇంకా మంచిది, ఈజీగా అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా చూడండి, ఈ విధంగా క్లాత్ని బెల్ట్ సైడ్కు పై సైడ్ నుంచి అనుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి అనుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మరొకసారి గమనించి చూడండి, తెలిసిపోతుంది. ఈజీనండి, హార్డ్ ఏం కాదు. మీకు చూడడానికి ఏమైనా హార్డ్ అనిపిస్తుందేమో, చాలా ఈజీ. తర్వాత అటు లాస్ట్ ఇటు లాస్ట్ చూడండి, ఇలా ఓపెన్ చేస్తే నీట్గా అనేది మనకి ఇక్కడ వస్తుంది ఇక్కడ సైడు. అదేవిధంగా అక్కడ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. కొంచెం కింద మనము ఓపెన్ చేసుకున్నాం కదా, ఆ కింది వరకు కవర్ అయ్యేటట్టుగా స్టిచ్ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకున్నాము. మనం నడుము ప్యాంట్ ఎక్కడ వేస్తే అక్కడ 40 ఇంచులు అన్నాను కదా, 20 ఇంచులు మనము బెల్ట్ కోసం అయితే ముందు తీసుకున్నాము. ఇప్పుడు 20 ఇంచులు ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. అయితే ఎలాస్టిక్ కాబట్టి ఒక 3 ఇంచులు తక్కువగా తీసుకోవాలి. 17 ఇంచులకు ఇలా ఎలాస్టిక్ కట్ చేయకూడదండి. పెన్నుతో మార్కింగ్ వేసుకోండి ఇక్కడ సైడు, అదేవిధంగా వెనక సైడ్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు గమనించి చూడండి, ఈ పీస్ని ఇంకోసారి నేను రిపీట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అనుకొని ఎలాస్టిక్ను ఇలా డైరెక్ట్గా దానిపైనకి ఈ విధంగా ఉంచుతూ 5-6 రఫ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఎలాస్టిక్ను అదే విధంగా ఉంచుకుంటూ స్టిచెస్ అనేది వేసుకోవాలి. 4-5 టైట్గా ఉండేటట్టుగా రఫ్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఎలాస్టిక్ లోపలికి ఉండేటట్టుగా చూసుకుంటూ పై క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ మీదకి ఏమాత్రం స్టిచ్ రాకుండా చూసుకుంటూ ఈ పై సైడ్ నుంచి క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కదా, ఆ ఫోల్డింగ్ మీదకే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా లాస్ట్కి ఒక 2 ఇంచుల గ్యాప్ వదిలిపెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్లో ఒక 2 ఇంచులు ఉండగానే స్టిచ్ అనేది బంద్ చేయాలి. అంతవరకు స్టిచ్ ఆపుకున్నాను. చూడండి, అంతవరకు. ఇప్పుడు ఎలాస్టిక్ని బయటకు లాగుదాం. ఇలా బయటకు లాగినప్పుడు
మనం పెన్ మార్క్ వేసాం కదా, అది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ దాన్ని స్టిచ్ ఎలా వేయాలో చూద్దాము. సింపుల్గా దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. దాన్ని ఈ విధంగా పై సైడ్ నుంచి ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు ఇలా తిప్పుకొని ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా నీట్గా వస్తుంది. మీరు కస్టమర్స్ కనుక కుడుతున్నట్లయితే చాలా బాగా మీరు పేమెంట్ అనేది తీసుకోవచ్చండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడు కుట్టినా ఇలాగే కనుక కుట్టారు అనుకుంటే ఈ పద్ధతి యూజ్ చేశారంటే ఈజీగా ఉంటుంది. కుట్టడం కూడా చాలా త్వరగా అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఓపెన్లో ఇప్పుడు మనం ఉంచాం కదా 2 ఇంచులు ఓపెను, దాన్ని అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ మొత్తాన్ని ఒకసారి పూర్తిగా లాగి మొత్తం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ లోపల సైడ్ మెలక తిరగకుండా ఉండడానికి మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ కూడా ఎలా వేయాలంటే ఇలా క్లాత్ని వెనక సైడ్కి ముందు సైడ్కి గట్టిగా ఇలా లాగి పట్టుకోవాలి. ఇలా క్లాత్ సీదాగా ఉన్నప్పుడే స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ అనేది ముడత లేకుండా స్టిచ్ వేసుకున్నారు సెంటర్లో అని అంటే ఇలా రెడీమేడ్ లుక్తో నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. సైడ్ లుక్ కూడా మనకు ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఒక సైడు పాకెట్, పై సైడు మనకు ఫ్రంట్ సైడు బెల్ట్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్. ఇలా ఈ యొక్క మోడల్ అయితే చూపించాను. ఇంతకుముందు కూడా ఒక మోడల్ అయితే చూపించానండి. వారి చూడను మిస్ అయిన వాళ్ళైతే ఇప్పుడు కూడా చూడండి. ఆ తర్వాత కింది సైడ్ ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా స్టిచ్ వేసుకోవాలి. అయితే ముందు 1/2 ఇంచు మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, దానిని మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. 2 ప్యాంట్లకి సమానంగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకొని ఇక్కడ సైడు ఫోల్డింగ్ కూడా సేమ్ అంతే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను క్లాత్ని. 2.5 ఇంచుల వరకు ఫోల్డింగ్ అనేది చేసుకుని ఇలా స్టిచ్ వేసాను. తర్వాత కింది సైడు కాలు యొక్క ఎంత ఉందో మనం చుట్టూ రౌండ్ 14 అంటే 7 ఇంచులకు ఫోల్డింగ్లో కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా సెంటర్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి. సెంటర్లో స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ సెంటర్లో కరెక్ట్గా ఇది అనేది కలిసేటట్టుగా చూసుకోవాలి. ఆ 7 ఇంచు నుంచి 1/2 ఇంచు స్టిచ్ మార్జిన్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ కనుక కలవకపోతే ఈ క్రోచ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని స్టిచ్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు సగం సగం స్టిచ్ వేసుకుని తర్వాత పూర్తిగా స్టిచ్ వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మన సబ్స్క్రైబర్లందరికీ తెలుసు కామెంట్ చేసిన వెంటనే నేనైతే రిప్లై ఇస్తానని. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.